హలో అండి. అయితే చిక్కుడుకాయ చేస్తున్నానండి. చిక్కుడుకాయ క్యారెట్ బాగుంటుందండి. ఇట్లా సింపుల్గా మసాలా పెద్దగా లేకుండా చేసుకున్నామంటే బాగుంటుంది. ఇది ఆయిల్ వేసుకున్నాం. ఇదిగోండి పోపులోకి ఇది కొంచెం అట్లా వేగిన తర్వాత ఇదిగోండి ఆనియన్, కరివేపాకు, తెల్లగడ్డ, టమాటా ఒకటి తర్వాత ఒకటి వేసి వేయించుకుందాం. ముందు వీడియోలో చెప్పానండి నేను, ఎర్రగడ్డ కొద్దిగా వేగకపోయినా కూడా మాట తీసుకొని పెట్టేసేవాళ్ళు అనేసి. నిజమే అండి, పెద్దవాళ్ళు అంత స్ట్రిక్ట్గా లేకపోతే మనం కూడా ఆ వయసులో అంత పర్టికులర్గా అన్నీ నేర్చుకొని ఉండేవాళ్ళం కాదు. అట్లా అన్నీ కొంచెం ఆమె స్ట్రిక్ట్గా ఉండబట్టే అన్నీ నేర్చుకున్నాము. కొంచెం బాగా పిల్లలు తినే మాదిరి, వాళ్ళు పెద్దవాళ్ళు తినే మాదిరి తొందరగా నేర్చుకొని చేయగలిగినామండి. 14 ఏళ్ళ వయసులో ఏమీ రానప్పుడు పొయ్యి అంటించేది రాదు, గ్యాస్ లేదు. పద్నాలుగేళ్ల వయసులో పెళ్ళి అంటే చదువు వద్దనుకున్నామనేసి పెళ్ళికి ఇంపార్టెంట్ ఇస్తారు. చదువుకుంటా అంటే పెళ్ళికి ఇంపార్టెంట్ ఇవ్వరేమో పెద్దోళ్ళు. చదువు వద్దన్నాము అనేసి పెళ్ళికి ఇంపార్టెంట్ చేస్తున్నారు అంతే. ఇంకా టైంలో మనం ఏమీ చెప్పలేని వయసు, ఏమీ చెప్పలేము. చదువుకోవాలండి, ఆడపిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని, ఇప్పుడంతా అమ్మాయిలు బాగా చదువుకొని బాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళ పెద్దోళ్ళకు కూడా వాళ్ళు దారి చూపించి వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అట్లాంటి రోజులు వచ్చేసినాయి. కానీ అప్పుడంత ఇది లేదు కదండి, అంత మెచ్యూర్ లేదు అప్పుడు. దానికి తోడు చదువు లేదు. మధ్యలో చదువు ఆపేసిన దానివల్ల అన్ని ఇబ్బందులు అండి. మధ్యలో చదువు ఆపేసినాం అనుకోండి, చదువు లేకుంటే ఆ జీవితం ఎట్లా ఉంటుంది అని బాగా అర్థమైపోయిందండి. చదువు ఉండి అవగాహన ఉంటే మనకు జాబ్ లేకపోయినా కూడా పర్లేదు, కానీ చదువు ఉండాలా, జీవితం మీద అవగాహన ఉండాలి. అది ఉంటేనే పెళ్ళికి జీవితానికి ఒక అర్థం ఉండేలాగా నడుచుకుంటారు ఎవరు కూడా. కానీ విన్నాను, కాకపోతే మా అత్తగారు ఏమి ఎక్కువ రోజులు లేరు పాపం నా దగ్గర. ఒక 6 years అట్లా ఉన్నారు. మా పెద్ద పాప పుట్టి చిన్న పాప పుట్టే వరకు, మా ఇద్దరు పిల్లలు పుట్టి కొంచెం వాళ్ళతో నాకు ఇది ఇబ్బంది తగ్గేంత వరకు ఉన్నారు. తర్వాత అయితే మళ్ళీ ఆమె ఇక్కడ మా సొంత ఊరికి వచ్చేసినారు. మేమైతే అక్కడే ఉండాల్సి వచ్చింది కాబట్టి మేము అక్కడే ఉన్నాము. ఆ టైంలో కూడా ఏది తెలియకపోయినా కూడా ఈ పక్క ఆ పక్క అమ్మ నాన్న మన వాళ్ళు ఎక్కడో ఉంటే కూడా, కానీ ఇరుగు పొరుగు మన అమ్మ నాన్న అనుకుంటారు. ఆ కాలంలో ఇరుగు పొరుగే అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అనుకొని ఉండే కాలం అండి అది. ఏ చిన్న వస్తువు లేకపోయినా కూడా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదాన్ని నేను ఉన్నాను అని ముందుకు వచ్చే టైం అండి అది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎవరింట్లో ఏం జరుగుతుందా, ఎప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా చూద్దామా, వాళ్ళు ఏమి ఈరోజు బయట రాలేదే, ఎందుకు ఈరోజు ఎక్కడికో పోయినారే, వాళ్ళు ఎక్కడికి పోయినారు అని ఆలోచించే రోజులు ఇవి. కానీ అప్పుడు అట్లా లేదండి. చాలా ఓపెన్గా ఉండేవాళ్ళు. ఎన్ని ఇబ్బందులైనా మనకి ఏ ఇబ్బంది కానీ ఏ కష్టం ఉన్నా కూడా వాళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు అనే రోజులండి అవి.
నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు బాగా చదువుకోవాలి అనుకున్నానండి. నేను ఫిక్స్ అయిపోయినా. వాళ్ళు ఏం జాబులు చేసి సంపాదించాలా అని సంపాదన కోసం ఎప్పుడు ఏ కాలంలో కూడా ఆరాటపడలేదు. ఉన్న దాంట్లో పరిస్థితులు బాగా సర్దుకొని వచ్చినాము. కానీ చదువుకోవాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అని ఒక్క కాన్సన్ట్రేషన్ తప్పించి ఇంకేం లేదండి. 10 మందిలో బాగుండాలా వాళ్ళు, పిల్లలు బాగా చదువుకోవాలా. ఎవరు మన ఇంట్లో చదవనంతగా వాళ్ళు చదవాలా అనుకున్నా చదువుకున్నారు. కానీ సరైన టైంలో జాబులు లేక ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ అంతే. ఇంకా మళ్ళీ పెళ్ళి, ఇంకా అది కూడా చేయాల్సిందే కదా. పెళ్ళి చేసినాము. హ్యాపీగా వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఉన్నారు. ఏమైనా చదువున్న వాళ్ళ లైఫ్ వేరే, చదువు లేని వాళ్ళ లైఫ్ వేరే అండి. అది మట్టుకు నేను బాగా అర్థం చేసుకున్నా. పిల్లలు ఏది ఎట్లా ఉన్నా కూడా మనము ఆ వయసులో పెళ్లి చేయడం అంటే చాలా రాంగ్ డెసిషన్ అది. అంటే రాంగ్ డెసిషన్ పేరెంట్స్ తీసుకోకూడదు మరి. ఒక చిన్న వాళ్ళు తీసుకునే ఒక నిర్ణయము ఆ టైంలో ఒక జీవితాన్నే మార్చేస్తుంది. జీవితాలనే తారుమారు చేసేస్తుందండి. కుటుంబాలనే తారుమారు చేసేస్తుంది, జీవితాలనే తారుమారు చేసేస్తుంది. ఏమో మంచి నిర్ణయం తీసుకున్నాము, చేసేస్తున్నాము, మన బంధుత్వం నిలుపుకున్నాము అనుకుంటారే కానీ అది ఎంత పెద్ద పొరపాటు చేస్తారో, ఒక జీవితాన్ని పణంగా పెడతారో వాళ్ళకి అర్థం కాదు. జీవితకాలం మళ్ళీ సర్దిద్దుకోలేని తప్పండి అది. ఆ టైంలో మాత్రం పెళ్లి చేయకూడదు ఏ ఆడపిల్లకు కూడా. కానీ కనీసం చదువు లేకపోయినా కూడా అమ్మా నాయన దగ్గర పెట్టుకొని ఒక అవగాహన అంటూ రావాలి వాళ్ళకి. వాళ్ళ ఏజ్ వాళ్ళకి రావాలండి పెళ్లి చేయాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదే అండి మా లంచ్ ఈరోజు.